అందరికీ నమస్కారం. మీ అలచంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అధికార ప్రతినిధి, అదేవిధంగా ఎన్టీడీఎన్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. ప్రధానంగా ఒక విషయాన్ని మీకు ప్రస్తావించడం కోసం వచ్చాను. ఏదైతే మన కులాల పేర్లు పెట్టి రకరకాలుగా సమాజంలో మాట్లాడుతున్నారు, పిల్లలు చదువుకునేడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. కొంతమంది సంఘ విద్రోహ చర్యలు ఈ కులాల పేర్లు చాలా తప్పుడు పదాలుగా వాడడం వల్ల అవి తప్పుడుగా ఒక తిట్టు పదాలుగా ఈ సమాజంలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మేము చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. మరి ప్రతి కులానికి, కొన్ని కులాలకి ప్రభుత్వం ఆల్టర్నేటివ్గా పర్యాయ పదాలు ఇవ్వడానికి ప్రత్యేక జీవోలు ఇచ్చినాయి కదా. ఆ విధంగా కూడా ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎన్టీ, డిఎన్టీ, ఎస్ఎన్టీ కులాల వారికి కూడా అలాంటి అవకాశం ఉందా, అలా మార్చుకోవాలి, అలాంటి పర్యాయ పదాలు ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పి కూడా చాలామంది బయట నుంచి నాకు చాలా రకాలుగా ఫోన్ రావడం, అలా నా దగ్గరకు వచ్చి కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ కులం పేరు మార్చడానికైతే అవ్వదు. కానీ కులానికి ఆల్టర్నేటివ్గా పర్యాయ పదాలు చేర్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తారు. అండ్ ఉదాహరణకి మన రజకులకి అలాగే అవకాశం కల్పించారు, అలాగే నాయ బ్రాహ్మణులకి కల్పించారు, అలాగే అగ్నికుల శక్తుల వారికి కల్పించారు. ఏదైతే ఈ యొక్క ఎంబీసీ, డిఎన్టీ కులాల్లో ఉన్నటువంటి వీరభద్రియ కులాన్ని కూడా కల్పించడం, దానికోసం ప్రత్యేక జీవోలు తీసుకురావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఎంబీసీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్టీ, డిఎన్టీ కులాలవన్నీ కూడా అలా మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, ఎవరి కులం నుంచి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒకరిద్దరు విజ్ఞప్తి కాకుండా ఆ సంఘం, ఆ యొక్క రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్మానం చేసి అది నాకు ఇస్తే ఈ అన్ని తీర్మానాలని కూడా చేసి ఒక ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్కి తెలియజేసి దాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి గతంలో వచ్చిన జీవోల కోసం మరి నేను అంతకుముందు కూడా ఎలక్షన్ ముందు కూడా నేను ఈ విషయం మీద ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా నేను అడగడం, వాళ్ళు ఖచ్చితంగా సానుకూలంగా స్పందించడం కూడా గతంలో జరిగింది. కాబట్టి ఈ విధంగా గతంలో కూడా మొన్న సచివాలయంలో కూడా ప్రభుత్వం నిర్వహించినటువంటి బీసీ సంక్షేమ సంఘంలో కూడా బీసీ సంక్షేమ శాఖ వారి అధికారులతో కూడా ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం, మీ అందరి సమ్మతం ఉంటే మీ కులం వారీగా మీ యొక్క అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారి ఒక సమ్మతం ఉంటే కంపల్సరిగా మాకేమీ ఇవ్వడానికి, పర్యాయ పదాలు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. గతంలో తెలంగాణలో కూడా ఆ రకంగా బీసీ కమిషన్కి చాలామంది సిఫార్సు చేసుకోవడం, ఇక్కడ కూడా మనం కూడా ఒక సిస్టమేటెడ్గా దీన్ని సిఫార్సు చేసుకొని ఖచ్చితంగా పర్యాయ పదాలు వచ్చేటట్టుగా మనం నిర్ణయం బలంగా తీసుకుందాం. దీనికోసం నేను అన్ని విధాల నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా ఒక 4-5 రోజులు ఒక మంచి సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ సహాయ సహకారం కావాలని, మీకు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పాలని, తర్వాత ఏంటంటే మీ కులాలకి ఆల్టర్నేటివ్గా పర్యాయ పదాలు మరి ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలియజేయాలని సంఘటితంగా తెలియజేస్తే ఖచ్చితంగా నేను ప్రభుత్వం తీసుకుని వెళ్ళి నేను ప్రత్యేక జీవోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఖచ్చితంగా సహకరించండి, మార్పు తీసుకొద్దాం, మంచి జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం. అందరికీ నమస్కారం.